నీ నిధులేంటి, నీ అవసరాలేంటి, నీ అవకాశాలేంటి అనేది చూసుకోకుండా ప్రభుత్వము ప్రణాళికలు వేసింది, విచ్చలవిడిగా అప్పులు తెచ్చింది. అది చాలా కరెక్ట్ పద్ధతి కాదు. అది ఆయన తెలంగాణకు వ్యతిరేకంగా నిలబడ్డాడు, అడ్డం పడ్డాడు అనేది నాకు అభిప్రాయం. అది నిజమే. 50 మంది తెలంగాణ ప్రజలకున్న అభిప్రాయం కూడా అదే దాదాపుగా. ఓకే, ఆయన సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అప్పటి వరకు సరళీకరణ అంటే సంక్షేమ పథకాలు కూడా ఉండద్దని అన్నింటినీ తూట్లు పొడుస్తున్న సమయంలో అప్పుడు సరళీకరణ వ్యతిరేక పోరాటాలు అనేవే ఆయన అధికారంలోకి రావడానికి దోహదపడ్డాయి. ఆ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటాలే ఆయన ఎదుగుదలకు దోహదపడ్డాయి. కాబట్టి స్పష్టంగా సంక్షేమ పథకాల పునరుద్ధరణ జరిగింది. అది మాత్రం ఒక మంచి పరిణామంగా చెప్పుకోవాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్. కానీ సంక్షేమం ఒకటే చాలదు, అభివృద్ధి కూడా కావాలి. అందుకనే అభివృద్ధి చేయలేదు కాబట్టి ఈ రోజున ఆయన ఓడిపోయారని చెప్పి చాలా మంది చెప్తున్నారు. నిజమేనా? సంక్షేమము ఎంత కీలకమో, సంక్షేమం ఎంత కీలకమో ఒకటండి. చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అసమానతలు తీవ్రంగా ఉన్న దేశంలో సంక్షేమ పథకాలు అవసరం. మనుషుల ఆత్మగౌరవాన్ని పెంచడానికి, వాళ్ళ యొక్క సామాజిక హోదా ప్రతిపత్తులను పెంచడానికి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, సహాయం చేయాలి. మరోవైపు ఆ ప్రజలు తమ కాళ్ళ మీద తాము నిలబడి ఎదగటానికి కావలసినటువంటి అభివృద్ధిని కూడా తీసుకురావాలి. ఆ రెండింటిని ప్రభుత్వాలు సమన్వయం చేసుకోవటం చాలా అవసరం. రెంటి మధ్యన వైరుధ్యం లేదు. ఒకటి రెండో దానికి దోహదపడాలి, ఉపయోగపడాలి. అది ప్రధానంగా ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవాలి. చేసినాం కాబట్టి అభివృద్ధి చేయకపోయినా నడిచిపోతుంది, ప్రజలు అన్ని రకాలుగా లాభం అవుతుంది కాబట్టి మన కోట్లు వేస్తారు అనుకుంటే అది చాలా పొరపాటు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన తప్పు అదేనంటారు? ఆంధ్రప్రదేశ్లో జరిగింది, అంతకుముందు కూడా ఆ ఉమ్మడి రాష్ట్రంలో కూడా జరిగింది. ఇట్లాంటి పొరపాట్లు ప్రభుత్వాలు చేసినాయి, దెబ్బతిన్నాయి. మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చి మళ్ళీ సమన్వయంతో ముందుకు పోవటానికి ప్రయత్నం చేసినాయి, కానీ అడుగు ముందుకు పడలేదు. సో ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ప్రభుత్వం అయితే కూడా ప్రభుత్వం అటు సంక్షేమాన్ని అదేవిధంగా అభివృద్ధిని రెండు ఏకతాటి మీద నడిపించి ముందుకు తీసుకెళ్తోందని భావిస్తుందా? ఇంకా దానికి ఒక ఇబ్బంది వస్తున్నది. ఒక ఇబ్బంది ఏమొస్తున్నది అని అంటే, ఈ సంక్షేమ పథకాలకు కానీ అభివృద్ధి కోసం కానీ రాష్ట్రమేమో అప్పుల పాలయ్యింది. ఆ నిధులు వచ్చినవన్నీ కూడా పాత బకాయిల చెల్లింపులకు కూడా చాలా కొన్ని ప్రభుత్వం పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీల కోసం కొంత డబ్బు ఎక్కువగా ఖర్చు దానివల్ల ఏమవుతున్నదంటే ఇప్పుడు కొన్ని విధానాల అమలుకు ఇబ్బందులు ముఖ్యంగా అభివృద్ధి కోసం, రేపు ప్రాజెక్టులు కట్టాలన్నా, ఉపాధి కల్పన కోసం కొంత చిన్న పరిశ్రమలను, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలన్నా కొంత నిధులు గవర్నమెంట్ వైపు నుంచి ఖర్చు చేయాల్సి ఉంటుంది. నిధులు లేవు, ఖజానా ఖాళీ అయింది, రాష్ట్రం అప్పుల పాలైపోయింది. కానీ ధనిక రాష్ట్రమైన తెలంగాణ అప్పుల పాలవడం అనేది దానికి గల కారణం ఏంటి? ఎక్కడ? ఇదే స్పష్టంగా ఒక హేతుబద్ధంగా ప్రభుత్వం నిర్ణయాలు చేయలేదు. క్యాగ్ చాలా బాగా చెప్పింది కాళేశ్వరం నివేదికలో. వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు అభివృద్ధి ప్రణాళికలు వేసేటప్పుడు నీ పైసలు ఎన్ని ఉన్నాయో కూడా చూసుకోవాలి, నీ నిధులేంటి, నీ అవసరాలేంటి, నీ అవకాశాలేంటి అనేది చూసుకోకుండా ప్రభుత్వము ప్రణాళికలు వేసింది, విచ్చలవిడిగా అప్పులు తెచ్చింది. అది చాలా కరెక్ట్ పద్ధతి కాదు. అది ఒక తప్పుడు తోవలో ప్రభుత్వం పోయింది అని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకంతకంటే చెప్పాల్సింది కూడా ఏం మిగిలింది. పోలవరం విషయంలో కూడా అదే రకంగా మాట్లాడుతున్నారు కదా, రెండు ప్రభుత్వాలు కూడా ఫెయిల్ అయినాయి ఆ విషయంలో అని చెప్పాను. తప్పకుండా విపరీతమైన ఖర్చు, దాన్ని జాగ్రత్తగా తగ్గించుకునే ప్రయత్నం చేయలే. ఇప్పుడు విషయం ఏమవుతుందంటే, అంత ఖర్చు మనం డబ్బులు ఎన్ని ఉన్నాయి, ఎట్లా ఖర్చు పెట్టుకోవాలి, అప్పుల పాలు కాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది గవర్నమెంట్ ముందు ఆలోచించాలి. పిండి కొద్దీ రొట్టె. అక్కడ జాగ్రత్త పడకుండా ఏం చేసిందంటే, కాంట్రాక్టర్కు లాభం అయ్యే విధానం చేశారు. ఎక్కడ అప్పు తెచ్చినా మంచిదే, పెద్ద స్కీమ్ వేసి పెద్దగా అమౌంట్ ఖర్చు చేస్తే ఎక్కువ కాంట్రాక్టర్కు లాభం అవుతుంది, అది వీళ్లకు మేలు చేస్తారు. ఆ కోణం నుంచి ఆలోచించారు తప్ప ప్రజలకు ఏది లాభము, ఉద్యమ ఆకాంక్షలు ఏంటి, ఏం చేస్తే దీర్ఘకాలికంగా లాభం కలుగుతుంది, ఏం చేస్తే ఈ రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుంది
రాష్ట్రం అప్పులపాలు కాకుండా ఉంటుంది, అభివృద్ధి బాటలో ముందుకు పోతుంది అనేది ఆలోచించాలి. ఆలోచించకుండా ఏం చేసిందంటే కాంట్రాక్టర్కి ఏం చేస్తే లాభం అవుతుంది అనేది లెక్కలు. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో అదే జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా తుమ్మిడిహెట్టి గురించి ఆలోచించి ఉండాల్సింది. తుమ్మిడిహెట్టి మీద చేసిన ఖర్చు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తే ఒక బ్యారేజ్ తుమ్మిడిహెట్టి మీద కట్టి తర్వాత తెచ్చి ఇక్కడ గోదావరిలో కనుక నీళ్లు తెచ్చిపోసుకుంటే మనకి ఇలా 3 బ్యారేజీల మీద ఖర్చు, 3 పంపుల మీద ఖర్చు, దానికి ఎలక్ట్రిసిటీ ఖర్చు ఇవన్నీ తగ్గిపోయేవి కదా. అంటే నీ ఆలోచన ప్రజల నిధులను పొదుపుగా వాడదాం, వీలైనంతగా అభివృద్ధిని సాధిద్దామనే లక్ష్యం మనసులో ఉంటే ఇవి జరగవు. ఆ లక్ష్యం లేదు. ఇవన్నీ అభివృద్ధి స్కీమ్లను, మెగా స్కీమ్లను ఇంప్లిమెంట్ చేయాలి, కాంట్రాక్టర్లకు లాభం చేయాలని ప్రయత్నం చేసి మెగా కూడా ఉన్నారు, మెగా ఉన్నారు. అభివృద్ధి జరగలేదు, అటు రాష్ట్ర ఆదాయం మిగిలింది కాదు. ఇక 2 రకాలుగా మనం నష్టపోయినాం. అదే తెలంగాణ గత 10 ఏళ్లలో జరిగినటువంటి పెద్ద తప్పిదం. రాష్ట్రంలో కావలసినన్ని గ్రామీణ నీటి పంపిణీ పథకాలు ఉన్నాయి, అప్పటికే ఉన్నాయి, నీళ్ళు ఇస్తున్నారు ఎక్కడికి అనేక గ్రామాల్లో. ఎక్కడ లేవో ఆ గ్రామాలకు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేసి ఆ తర్వాత కరువు వచ్చినప్పుడు అదనపు నీటిని సరఫరా చేయవలసిన ప్రాంతాలను గుర్తించి పైపు లైన్లు వేసి పెడితే సరిపోయేది. దాన్ని కాదని ఉన్న పైపులన్నీ ఊడబీకేసి ప్రతి ఊరికి కొత్తగా పైపు లైన్ వేయటం మొదలుపెట్టి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది. ఏం అవసరం ఉండే? జాగ్రత్త పడి ఉంటే ఇది జరిగేది కాదు కదా. కనుక ఉన్న నిధులు పరిమితం. ఈ మనకున్న అభివృద్ధిని ఈ పరిమిత వనరులతో సాధించడానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత పొదుపుగా నిధులు వాడాలనే ఆలోచన లేదు. ఎంత పెద్ద ఎత్తున ఖర్చు పెడితే కాంట్రాక్టర్లకు అంత లాభము అనే ఆలోచనతో వ్యవహరించింది. ఆ ఆలోచన వాళ్ళ కొంప ముంచింది, రాష్ట్రాన్ని నాశనం చేసింది. వాళ్ళని రాజకీయంగానే దెబ్బకొట్టింది, కానీ రాష్ట్రం ఆర్థికంగా కుంగిపోయింది. పోలవరం విషయంలో కూడా మీ ఆలోచన అదేనా? దాదాపుగా అట్లే జరిగింది. అక్కడ కూడా పోలవరం ఏంటంటే విపరీతమైనటువంటి ముంపుకు అంతగా మనం బ్యారేజీలు వాటి మీద పోయే బదులు అప్పటికే నీళ్లు మళ్లించుకోవటానికి కాలువలు ఉన్నాయి, పథకాలు ఉన్నాయి, వాటినే మనం జాగ్రత్తగా వాడుకొని ఉంటే అయిపోయేది. అట్లానే అనుకోవటం కొంత తప్పిదాలు. కేంద్రం నుంచి వెనక్కి తీసుకోవటం, కేంద్రం మేమే నిర్మిస్తామని తీసుకోవటం కానీ, నిర్మించిన దాని మీద మళ్ళీ ఏదో దాన్ని మళ్ళీ చూపించే ప్రయత్నం కానీ నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్. సో ఇవన్నీ కూడా కొంత క్లమ్జీగా ఉన్న వ్యవహారాలు ప్రాజెక్టు విషయంలో కూడా. ఎందుకని నీటి మీద పెద్దగా శ్రద్ధ పెట్టలేకపోవటమా? రాబోయే రోజుల్లో ఇలాంటి నీటి తగాదాలు మళ్ళీ ఉత్పన్నం కాకుండా తీసుకోవాల్సిన చర్యల మీద వదిలేసేయటమా ఏంటని అంటారు? అసలు ఇక్కడ కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టులు కడితే ఇట్లే ఉంటుందండి. అది ఒక మాటలో తీసుకోవతులు మరి సార్, అది అంతకు మించి ఇంకా మనం చెప్పేది ఏం లేదా. ఏం చేస్తే ఆయనకు లాభం అవుతుంది, మనకు లాభం అవుతుంది అని లెక్కలు వేసుకున్నారు తప్ప కానీ రాష్ట్రం ఏమవుతుంది అనేది వాళ్ళు పట్టింది. రైట్. ఒక ప్రొఫెసర్గా గాంధీ సిద్ధాంతాలని ఫాలో అవుతుంటారా, అంబేద్కర్ గారి సిద్ధాంతాలని ఫాలో అవుతుంటారా? ఈ 2 కూడా నా దృష్టిలో ముఖ్యమే. ఒక సమానత్వాన్ని, సామాజిక న్యాయాన్ని సాధించడానికి అంబేద్కర్ చేసిన కృషి, ప్రత్యేకించి రాజ్యాంగ రూపకల్పనలో ఆయన పోషించిన పాత్ర చాలా కీలకమైంది. నేను గాంధీ గారిని ఎందుకంటే ఒక గ్రామీణ ప్రాంత అభివృద్ధికి స్థానీయమైన సంప్రదాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని 1, 2 ఒక